బాను ఏమైంది? బాను ఏమైంది? బాను దయ్యం. ఎక్కడ? దయ్యం. ఓ అదా బొమ్మ. దానికి భయపడ్డావా? అది దిష్టి బొమ్మ. కొత్తగా ఈ రోజు పెట్టినట్టున్నారు. సడన్ గా చూసి భయపడినట్టున్నావు. చచ్చానండి బాబు. ఆపరేషన్స్ చేసే డాక్టర్వి నువ్వు భయపడితే ఎలా? నాకు దయ్యాలంటే చచ్చేంత భయం. రిలాక్స్, నేనున్నాను కదా. పద. బాను బాను దయ్యం. బాను రవి, ఏమైంది? దయ్యం. అక్కడ ఆ? ఏముంది అక్కడ? అక్కడ ఆ? ఏమైంది బాను? అరే అక్కడ దిష్టి బొమ్మ ఉంది రవి. ఎక్కడ బాను? అక్కడ ఏ దిష్టి బొమ్మ లేదు. ఎక్కడ? అక్కడ ఉంది. అక్కడ ఏ నువ్వు అనవసరం కంగారు పడతావు. ఏముంది అక్కడ? దిష్టి బొమ్మ ఉంది రవి. అక్కడ ఉంది. అక్కడేం లేదు కదా. అరే బాను, అక్కడుంది. ఇక్కడ చూడు, ఇక్కడ చూడు. అక్కడేం లేదు. పేడకలు ఏమైనా వచ్చిందా? కాదు, నిజంగా అక్కడ ఉంది. నేను అరే చూశాను. బాను, అక్కడేం లేదు. అయినా మనుషులు చేసి దెయ్యాలు ఆత్మలేయారంటే అర్థం ఉంది కానీ దిష్టి బొమ్మను చూసి దెయ్యం అనుకోవడం ఏంటి చిన్నపిల్లల? అక్కడేం లేదు. హాయిగా ప్రశాంతంగా పడుకో. అక్కడ ఉంది రవి. నేను బాను చూశాను. బాను, రిలాక్స్, కూల్. నాతో రా. రా లేదు. చెప్తున్నాను కదరా.
అదిగో అదేనా? అదే. చూసావుగా, వాడెవడో దిష్టి బొమ్మను కూడా ఉరి తీసినట్టు వేలాడదీశాడు. అది మన బెడ్రూమ్లోకి ఎలా వస్తుంది చెప్పు? ఇంతకు ముందెప్పుడు నాకు అలాంటి కలలు రాలేదు రవి. పెళ్లి రోజు కదా, మన ఇద్దరిని చూసి ఎవరు దిష్టి పెట్టేసి ఉంటారు. ఇది మరీ టూ మచ్. టూ మచ్ ఏం లేదు కానీ పదేళ్ళు నిద్రపోదాం. పద. ఏమీ ఆలోచించకుండా హాయిగా పడుకో. కూల్. అందుకే ఎక్కువ వర్క్ చేయొద్దు అని చెప్పేది. ఎక్కువ వర్క్ చేస్తే ఇలాంటి పీడకలు వస్తాయి. ప్రశాంతంగా పడుకో. ఓకే? స్వీట్ డ్రీమ్స్. గుడ్ నైట్. ఈ బాటిల్లో ఉన్న విషయం అంతా కేక్లో కలిపారు. అయినా భాను చనిపోలేదేంటి? నేనే పెద్ద కల్తీగాడు అనుకుంటే